ఎట్టకేలకు సంవత్సరం తరువాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రధానంగా హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఒకటైన తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ అమలు అయిపోయిన తర్వాత చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ప్రశ్నలే ఉన్నాయి. 67 లక్షల మంది విద్యార్థులు అంటున్నారు, కానీ ఒక నివేదిక ప్రకారం 87 లక్షల మంది ఉన్నారు. మరి ఆ మిగతా 20 లక్షల డిఫరెన్స్ వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ అర్హులా కాదా? ఏ ప్రాతిపదికన వాళ్ళ అనర్హులుగా ప్రకటించబోతూ ఉన్నారు? అర్హత ఉండి రాకుండా ఎంతమంది మిగిలిపోబోతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. 67 లక్షల మంది అన్నారు, 8,700 కోట్లు అన్నారు. మనం నిన్నే మాట్లాడుకున్నట్లు 13,000 కనుక ఇచ్చేటట్లయితే కరెక్ట్గా వాళ్ళ ఫిగరు విద్యార్థులు అండ్ రిలీజ్ చేయబోయే డబ్బులు మ్యాచ్ అవుతుంది. 15,000 అంటే అది మళ్ళీ మ్యాచ్ అవ్వదు. మరి ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. అని ఇంకొకటి నిన్నటి నుంచి ప్రచారంలో ఉంది. 1వ తరగతి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా అమ్మఒడి అప్లికేబుల్, అంటే అమ్మఒడి ఇస్తాం. బట్ అడ్మిషన్స్ అయిపోయి డేటా అంతా బయటకు వచ్చిన తర్వాత అమ్మఒడి వాళ్ళకు జమ చేస్తాము అన్నారు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళకు అండ్ 1వ తరగతి అడ్మిషన్ తీసుకునే వాళ్ళకు వీళ్ళిద్దరి విషయంలోనే తర్వాత జమ చేస్తారా? వీళ్ళిద్దరికి మాత్రమే తర్వాత జమ చేస్తారా? లేకపోతే మొత్తం అందరికీ కలిపే తర్వాత జమ చేస్తారా అన్నది కూడా తెలియాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళగా ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వ పండుగ అని చెప్పి 3 పార్టీలు అమరావతి సమీపంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఆ సభా వేదిక మీద నుంచి వాళ్ళు ఘనంగా ప్రకటించుకోవాలి. కాబట్టి మేము అమ్మకు వందనం, మేము ఇచ్చిన హామీలు అమలు చేశాము అని ఈరోజే దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూషన్కి వెళ్తూ ఉన్నారు. సో జస్ట్ ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి తప్ప మిగతా అందరికీ ఇస్తారా? లేకుంటే అందరికీ కలిపే తర్వాత ఇస్తారా? 15,000 ఇస్తారా? 13,000 ఇస్తారా? 67 లక్షల మంది ఏ ప్రాతిపదికన? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకాలి. అండ్ 67 లక్షల డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్న ప్రశ్నకు కూడా తెలియాలిగా, ఎక్కడి నుంచి తీసుకున్నారు అని. వీటన్నిటికి మించి ఇంకో ప్రశ్న కూడా సమాధానం దొరకాలి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ అమ్మఒడి డబ్బులు ఇంటింటికి వెళ్ళి ఇస్తారా? లేకపోతే బటన్ నొక్కి నేరుగా అకౌంట్లలో జమ చేస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి చాలా సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు చాలా పారదర్శకంగా, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా, ₹1 వాళ్ళకి నష్టం లేకుండా, 1 నిమిషం టైం వేస్ట్ కాకుండా బటన్ నొక్కేది ఏంది? కాలు చాంచుకున్న బామ్మ కూడా నొక్కుతుంది. ఏం బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా? ఎవరైనా నొక్కుతారు కదా. బటన్ నొక్కడం పెద్ద కథ అనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని ఉద్దేశించి చాలాసార్లు అన్నారు. మరి వీళ్ళు బటన్ నొక్కుతారా లేకుంటే అందరికీ మనీ ఆర్డర్ చేస్తారా అన్న విషయం అయితే తెలియదు. చూడాలి, బటన్ నొక్కుతారా, అందరికీ మనీ ఆర్డర్ ఏమన్నా చేస్తారా అని. సో వెరసి మొత్తం మీద తల్లికి వందనం అనేది ఈ మొత్తం డబ్బులన్నీ పడిపోయిన తర్వాత క్లారిటీ వస్తుందేమో. అసలు మెయిన్ అర్హత ఉండి కూడా ఇవ్వకుండా పోయే పరిస్థితి వస్తుందా అన్న విషయం అయితే చూడాలి.